ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియోఎంఎస్ నంబర్ 225 ద్వారా అన్ని నగరపాలక సంస్థలు అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అనధికారిక భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు బీపీఎస్ 2025ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ బీపీఎస్ గడువు ఈ నెల 11వ తారీఖుతో ముగియనుంది. అంటే మార్చి 11 అనేటువంటిది బీపీఎస్ స్కీమ్కి చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనధికారిక కట్టడాలు కానివ్వండి, అదేవిధంగా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి కట్టడాలు కానివ్వండి, ఈ భవన యజమానులందరూ కూడా త్వరితగతిన ఈ బీపీఎస్ స్కీమ్ని అవైల్ చేసుకోవాలని, ఈ నెల 11వ తారీఖు లోపల మీరు అవైల్ చేసుకున్నట్లయితే వాటిని పరిశీలించి వాటికి రెగ్యులరైజేషన్ అప్రూవల్స్ ఇవ్వడం జరుగుతుందని, 11 తర్వాత అవకాశాన్ని కోల్పోతారని, బహుశా ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు కేసు నేపథ్యంలో మరొకసారి బీపీఎస్ వచ్చే అవకాశం బహుశా లేదని, కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నెల్లూరు నగరంలో సుమారు వేల సంఖ్యలో అనధికారిక భవనాలు కానీ లేదా డీవియేషన్ టు ద శాంక్షన్ ప్లాన్ కానీ ఉన్నాయి. అందరూ కూడా త్వరితగతిన అప్లై చేసుకోవాలని చెప్పి, లేనట్లయితే తర్వాతి కాలంలో వీటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.